విజయసాయిరెడ్డి గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక కేసు గురించి తెలిసిందే. అయితే మీడియాపై తను చేసినటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, వీటిని ఎలా చూడాలి? అయితే వీటిపై స్పందిస్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. విజయసాయిరెడ్డి వార్తలు నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఆ కేసుల కన్నా మించి తప్పుదోవ పట్టిస్తూ మీడియా పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? విజయసాయిరెడ్డికి కొంత ఏదో మానసికంగా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తున్నదండి. ఎందుకు అంటే ఇప్పుడు అతని మీద కొన్ని ఎలిగేషన్లు వచ్చినాయి. ఆ ఎలిగేషన్ల వరకు సమాధానం చెప్పాలి. అంటే ఇంకా బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి సమాధానం చెప్పాలి అంటే అతను కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అంటే ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో అతను ఆ అమ్మాయి శాంతితోటి ఎందుకు సన్నిహితంగా ఉన్నాడు అనేది ఫస్ట్ స్పష్టం చేయాలి. శాంతికి పుట్టిన పిల్లాడు ఈయనకి పుట్టాడా లేదా అనేది తర్వాత సంగతి. అసలు సన్నిహితంగా ఎందుకు ఉన్నాడు? దాదాపుగా ఇప్పటికే ఒక 30-40 ఫోటోలు వచ్చినాయి. అసలు అన్ని ఫోటోలలో అమ్మాయి ఎందుకు ఉన్నది అనేది ఫస్ట్ విజయసాయిరెడ్డి చెప్పాల్సిన అవసరం అయితే కనపడుతున్నది. విజయసాయిరెడ్డి చేసిన దోపిడీలు, అరాచకాలు, వీటి మీద కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అతన్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా, వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఈ అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ కూడా తెలిసి తనకి వాటా రావట్లేదు అని అనుకొని జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పదవి బాధ్యతల నుంచి తప్పించాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. దాని మీద విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నాడు అంటే జర్నలిస్టులను పట్టుకొని వాడెంత, వీడెంత, వాడి బతుకెంత, వీడి బతుకెంత అనే ఒక చర్చని తప్పుదోవ పట్టించే విధంగా కామెంట్లు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ బతుకెంత అని నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు నీ బతుకెంత అని మీరు నన్ను అంటాను ఎంతసేపు అని? 1 సెకండ్ పని. ఇప్పుడు ఇవాళ నేను చూశాను, అతను ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు. ఓనమాలు రాని అసలు జర్నలిస్ట్ అన్న పదాన్నే కరెక్ట్గా పలకలేని వంశీ మహాన్యూస్కి ఇదయ్యాడు అని. నీకు తెలుసా వంశీ గురించి? అతను జర్నలిస్ట్గా కింది స్థాయి నుంచి పైకి వచ్చి ఇప్పుడు ఒక ఛానల్కి ఎండీ అయ్యాడు. ఆ విషయం నీకు తెలుసా? తెలియదు కదా. అంటే వంశీ గురించి చాలామందికి తెలియని వాళ్ళకి ఇదంతా ఇట్లాగే, అంటే విజయసాయిరెడ్డి చెప్పింది ఒక నమ్మాలి అన్న ఉద్దేశంతో విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. అంటే జర్నలిస్టు ఒక ఛానల్కి అధిపతి కాకూడదా? నువ్వు ఆఫ్టర్ ఆల్ సీఏవి, నువ్వు రాజ్యసభకి ఎట్లా అయ్యావు? ఆఫ్టర్ ఆల్ సీఏ అని ఎందుకు అంటున్నానంటే నువ్వేం రాజకీయ నాయకుడు కాదే, నువ్వేం రాజకీయ కుటుంబం నుంచి రాలేదే, నువ్వేమీ ఒక అంటే పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేసిన వ్యక్తివి కాదే. అందుకని నేను ఆఫ్టర్ ఆల్ సీఏ అంటున్నా. నీకు సీఏ సర్టిఫికెట్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్న దారుణాలు ఎవరికి తెలీదా? సీఏ సర్టిఫికెట్ని అడ్డం పెట్టుకొని నువ్వు బోగస్ కంపెనీలు ఎట్లా పెట్టాలనే దాని మీద నువ్వు రీసెర్చ్ చేసి పెడితే నీ సీఏ సర్టిఫికెట్ మీద వివాదం కూడా ఉంది కదా. నీ సీఏ సర్టిఫికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు కదా. దాన్ని ఎట్లాగో ఆపుకున్నావు అనుకో. నీ పొలిటికల్ పవరును నీ దగ్గర బాగా డబ్బులతోటి బలిస్తా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఏదో తిప్పలు పడి ఆపేవు అనుకో. నీ మీద అయితే కంప్లైంట్ అయితే ఉంది కదా. అంటే మనకి ఎప్పుడైనా జగన్ గారు 1 వేలు ఎదుటివాడికి చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయి. అసలు ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి పనికొస్తాడా అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి ఎవరన్నా, నాలాంటి వాడు, ఏమి సమాధానం వస్తుంది? ఇతనికి ఏమి రాజకీయాలు అని తెలుసండి, ఇతనేదో లెక్కలు డొక్కలు చూసుకునేవాడు,
అని వస్తుందా రాదా సమాధానం? నిన్ను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ చాలా కేసుల్లో ఏటుగా ఉన్నావు కాబట్టి నీకు రాజ్యసభ ఇచ్చాడు, అది వేరే విషయం. నువ్వు రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభలో ఏం మాట్లాడావు? అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని పట్టుకొని కులం మీద మాట్లాడావు. అంటే నీకు ఈ కులం పిచ్చి తప్ప నీకు వేరేది ఇంకేదన్నా ఉందా? నీకు అసలు నీకు ఏదన్నా ఒక సిద్ధాంతం అనేది ఉందా? నీ సిద్ధాంతం ఏంటి అంటే కమ్మ కులాన్ని ద్వేషించటం అనేది నీ సిద్ధాంతం. మరి కమ్మ కులం నుంచి నీకు ఏం అన్యాయం జరిగిందో నాకైతే తెలియదు, నువ్వే చెప్పాలి. ఈ ద్వేషం ఎందుకు పెంచుకున్నావు? నువ్వు పెంచుకో, సావు, మనకు సంబంధం, ఎవరికి సంబంధం లేదు. కానీ ఆ ద్వేషాన్ని, కుల ద్వేషాన్ని నువ్వు ఓడిపోయిన తర్వాత, నువ్వు, నీ పార్టీ, నీ నాయకుడు అందరూ ఓడిపోయి 11 స్థానాలకి పరిమితమైన తర్వాత కూడా ఈ కుల విభజనని, ఒక కమ్మ కుల వ్యతిరేకతని నువ్వు ఎందుకు సమాజం మీద రుద్దుతున్నావు? TV5 సాంబశివరావుని పట్టుకొని సాంబిగాడు అంటాడు. నిన్నేమనాలి? నీకు ఒక పేరు, ఇప్పుడు ఆ మహాన్యూస్ వంశీని టాల్కమ్ పౌడర్ డబ్బా అన్నాడు. అంటే పేరు పెట్టడం వీళ్ళకి రాదా? పెట్టారు అనుకో, నువ్వేం చేస్తావు? అంటే వీళ్ళు ఛానల్లో వాళ్ళు ఎవరు పేరు పెట్టలేదు, కానీ సోషల్ మీడియాలో అయితే నువ్వు పండుకోతి అని రకరకాలుగా పేర్లతోటి నిన్ను పిలుస్తూ ఉన్నారు. అనటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? జగన్ గారు, మీకు ఇక్కడ ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. 2019లో ఇక్కడ మీకు గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తాను నేను. ఈ మొత్తం వైజాగ్ దగ్గర ఇవన్నీ ఎర్రమట్టి దిబ్బలు. 2019లో 2024 గూగుల్ మ్యాప్ ఇది. ఎర్రమట్టి దిబ్బలు ఎక్కడా లేవు, ఎడారులాగా. ఇవన్నీ ఎవరితో వేరే తెలుసా? విజయసాయిరెడ్డి. ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని విజయసాయిరెడ్డి తన కూతురికి ఇచ్చాడు. జగన్ అలాట్ చేశాడు విజయసాయిరెడ్డి కూతురికి. అక్కడ నిర్మాణాలు చేయటానికి, లేఅవుట్లు వేసుకొని అమ్మటానికి విజయసాయిరెడ్డి ఎర్రమట్టి దిబ్బలు, విజయసాయిరెడ్డి కూతురు ఎర్రమట్టి దిబ్బలు మొత్తం తవ్వి అమ్ముకున్నారు. 5 ఏళ్లలో 1000 ఎకరాలకి పైగా ఎర్రమట్టి దిబ్బలతో వేశారు. అక్కడున్న చెట్లను కొట్టేశారు. ఇవి గూగుల్ మ్యాప్, నేను మీకు పంపిస్తాను, స్క్రీన్ మీద కూడా పెడతాను. క్లియర్ కట్గా కనపడుతున్నది. ఇతన్ని ఏమనాలి? విజయసాయిరెడ్డిని మనం ఏమనాలి అంటే, ప్రకృతి ప్రసాదించిన వనరులని ఇంత విచ్చలవిడిగా, ఇంత నీచంగా, ఇంత దారుణంగా తవ్వుకొని అమ్మేస్తావా? నీకు పర్యావరణ పరిరక్షణ మీద నీకేమన్నా బాధ్యత ఉందా? నీకేమన్నా అసలు నువ్వు ఎర్రమట్టి దుబ్బల్ని తవ్వేయటం ఏంటి? నీకు జగన్ అలాట్ చేయటం ఏంటి? నీ కూతురు తవ్వటం ఏంటి? ఈ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి చేసిన పని ఇది. అయితే అసలుకే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వైసీపీ, ఎందుకంటే దగ్గర 150 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద ఇప్పుడు తండ్రి కాబోతున్నాడని కావచ్చు, లేదంటే ఈ యొక్క ఏదైతే వస్తున్న న్యూస్ కావచ్చు, ఇంకా చాలా పెద్ద దెబ్బే తగులుతుంది వైసీపీకి అని చెప్పేసి అనుకోవచ్చా? ఇంతకీ వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఏంటి అంటే ఏం చెప్తారు? వైసీపీ పరిస్థితి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్ గారు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు వాళ్ళ పాలనని ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. వైసీపీ చేసిన అరాచకాలని ఇప్పుడే నేను మీకు చూపించాను కదా. ఎర్రమట్టి దిబ్బల్ని కూడా తవ్వుకొని అమ్ముకొని అక్కడ లేఅవుట్లు వేసి అసలు మొత్తం పర్యావరణానికి విఘాతం కలిగించిన ఈ ఒక్క సంఘటన, ఇటువంటి సంఘటనలు కొన్ని లక్షలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా.
ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీని ఇంకా మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు అనుకోవడం అనేది ఉత్త భ్రమ. అందుకనే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరికో బెంగళూరు యలహంక ప్యాలెస్కి అక్కడికి ఇక్కడికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. పులివెందుల్లో కూడా అతను ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి ఎపిసోడుకు వస్తే, విజయసాయిరెడ్డి ఎపిసోడు మొత్తం టోటల్గా ఇక్కడ జరిగిన అరాచకాలకి, అవినీతి పనులకి, వీటితో పాటు ఈ అక్రమ సంబంధాలకి సంబంధించిన ఈ కేసు ఇది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించకపోవటానికి కారణం కూడా ఇప్పుడు మీరు చెప్పిందే. అదే డౌటు. అసలే మనం 151 నుంచి 11కు వచ్చాము. ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి అంటే తాత కావాల్సిన వయసులో తండ్రి అవుతున్నాడు అనేది తెలిస్తే, ఈయన అరాచకాలన్నీ బయటకు వస్తే, ఇప్పుడు నేను చూపించే కదా మీకు ఎర్రమట్టి దెబ్బల సంగతి, ఇటువంటి అరాచకాలన్నీ బయటకు వస్తే, అవి చట్టబద్ధంగా ప్రూవ్ అయితే మన పరిస్థితి ఏంటి అని మళ్ళా గుల్లాలు పడుతున్నారు వైసీపీ నాయకులే, వేరే వాళ్ళు కాదు. ఈ వైసీపీ నాయకులు ఎవ్వరూ కూడా ఈ మన జగన్మోహన్ రెడ్డి ద్వారా విజయసాయిరెడ్డి చేసిన ఈ అవినీతి అక్రమాలకి వంత పాడటానికి సిద్ధంగా లేరు. ఆ విషయం మనకు స్పష్టంగా కనపడుతున్నది. ఎందుకు అంటే కారణం ఇదే. ఇప్పుడు అసలే మునిగిపోయి ఉన్న పరిస్థితి, ఇంకా మళ్ళీ తేల్తామో లేదో, ఎప్పటికి తేల్తామో తెలియని పరిస్థితి. ఈ స్టేజిలో విజయసాయిరెడ్డి వచ్చి తండ్రి కావటం, ఈ వ్యవహారాలన్నీ చూస్తే అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికి కూడా వాళ్ళు భయపడుతూ వాళ్ళు అసలు బయటికి వచ్చి మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిస్థితి. అందుకని వైసీపీ మళ్ళీ బతకటం అదంతా చాలా దూరంలో ఉంటుంది. కానీ ప్రస్తుతం అసలు దీని నుంచి ఎట్లా గట్టెక్కాలి అంటే, మనం విజయసాయిరెడ్డిని కాపాడుకోవాలా? విజయసాయిరెడ్డిని కాపాడుకోవాలి అంటే విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలని సమర్థించాలి. అంటే ఆయన తాత వయసులో తండ్రి కావడం దగ్గర నుంచి అన్నీ సమర్థించాలి. ఇట సమర్థిస్తే ఇంకా అసలు మనల్ని అందరినీ కూడా ఆగాటనే కట్టేస్తారు అనే భయం ఒకవైపు. రెండో వైపు ఏంటి, విజయసాయిరెడ్డిని వదిలేస్తే, అంటే విజయసాయిరెడ్డి వైపు మాట్లాడకుండా ఉంటే, విజయసాయిరెడ్డి మునిగిపోతూ వీళ్ళందరినీ కూడా లాగుతాడు కదా. లాక్కుండా ఎందుకుంటాడు? విజయసాయిరెడ్డి మునిగిపోతూ అందరినీ లాగుతాడు. ఆ భయం ఒకటి. విజయసాయిరెడ్డిని కాపాడితేనేమో ఆయన అక్రమాల్లో ఎటు మనకు వాటా రాలేదు కదా, ఆయన అక్రమాలని మనం భుజాన వేసుకోవడం ఏంటి? వాటా వస్తే వేసుకునేవాళ్ళు. వాటా రాకుండా ఎవరికి అంటే ఉత్తరాంధ్రలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం లాంటి పెద్ద పెద్ద నాయకులకు కూడా వాటాలు ఇవ్వలేదు కదా విజయసాయిరెడ్డి. మరి వాటాలు ఇవ్వని వాడిని ఎట్లా సపోర్ట్ చేస్తాం? సపోర్ట్ చేస్తే ఆయన అక్రమాలన్నీ, అంటే ఆయన డబ్బులు సంపాదించుకుంటే మేమందరం ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది ఒక భయం. ఇక రెండో భయం ఏంటంటే, పోనీ ఇట వదిలేస్తే విజయసాయిరెడ్డి మునిగిపోతూ మనల్ని కూడా లాగుతాడా? అంటే బొత్స సత్యనారాయణని, ధర్మాన ప్రసాదరావుని, తమ్మినేని సీతారాముని లాగడు, కానీ జగన్ని, వైవి సుబ్బారెడ్డిని అయితే లాగుతాడు కదా. ఖచ్చితంగా. అది ఇంకొక భయం. అందుకని వైసీపీ మొత్తం విజయసాయిరెడ్డి విషయంలో స్తబ్దుగా ఉండిపోయింది, కామ్గా ఉండిపోయింది. వాళ్ళు ఏదో అక్కడక్కడ విజయసాయిరెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సోషల్ మీడియాలో తనకు అనుకూలంగా పెట్టుకుంటున్నాడు, పోస్టులు పెట్టించుకుంటున్నాడు. కానీ వాస్తవంగా వైసీపీ పార్టీ మొత్తం, వైసీపీ సోషల్ మీడియా మొత్తం విజయసాయిరెడ్డికి సపోర్ట్ చేయట్లే. అందుకని విజయసాయిరెడ్డి తన పోరాటం తాను చేసుకోవాల్సిన నిస్సహాయ స్థితిలోకి వచ్చి ఉన్నాడు. ఈ క్రమంలో ఏంటి అంటే, తను పోరాటం చేసే క్రమంలో ఎవరిని తిట్టాలి? అందుకని మహాన్యూస్ మారెళ్ళ వంశీని, ఈ జర్నలిస్టులందరినీ తిట్టడం మొదలు పెడుతున్నాడు.
ఈ తిట్టడం మొదలు పెట్టడంలో అంటే తిట్టాలి, ఏమని తిడతావు నువ్వు? ఏనా ఈ వంశీ, లేకపోతే TV5 సాంబశివరావు, లేకపోతే ABN వెంకటకృష్ణ, వీళ్ళందరూ ఏమన్నా నేరాలు చేశారా? చేయలేదు కదా. మరి వాళ్ళని ఏమని తిట్టాలి? అందుకని ఈ విజయసాయిరెడ్డి కులం పేరు తీసుకొని తిడుతున్నాడు. కులం పేరు తీసుకొని తిడతావు, వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను కులం పేరు తీసుకొని తిట్టట్లేదు వాళ్ళు, అంటే వాళ్ళకి కొంత సంస్కారం ఉంటుంది కదా. అందుకని వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఒక మాట అంటే ఎంతసేపు నువ్వు అసలు నువ్వే రెడ్డివయ్యా నువ్వు అన్నారు అనుకో, వాళ్ళు నువ్వు తలెక్కడ పెట్టుకుంటావు? కానీ వాళ్ళు కులం గురించి మాట్లాడాల, నీ అవినీతి గురించి మాట్లాడుతున్నారు, నీ అక్రమ వ్యవహారాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు వాళ్ళ కులం గురించి మాట్లాడుతున్నావు. ఇది తేడా, బేసిక్ తేడా ఇది. ఈ డిఫరెన్స్ని ప్రజలందరూ కూడా గమనించారు ఇప్పటికే. ఇప్పుడు ఏదో పేపర్ పెడతా, టీవీ పెడతా, యూట్యూబ్ ఛానల్ పెడతా అంటున్నాడు కదా, పెట్టు, జర్నలిస్టులను తీసుకో. నువ్వు జర్నలిస్టులని అరే తురే అంటున్నావు కదా, తీసుకో. నీ దగ్గరికి ఎంతమంది జర్నలిస్టులు వస్తారో చూస్తా నేను. నీ దగ్గరికి నీ నీ నోటి దురుసుతనము, వాచాలత్వం ఉన్న నీ దగ్గరికి ఎంతమంది వస్తారో చూస్తా, తీసుకో, పేపర్ పెట్టు. నువ్వు జర్నలిస్టులు ఎవరు చేరతారు? ఆ సాక్షిలో ఉన్న వాళ్ళే అక్కడ ఏదన్నా శాలరీ ఎక్కువ ఇస్తానంటే విజయసాయిరెడ్డి దగ్గర చేరాలి. ఇంక వేరే పేపర్లో వాళ్ళు విజయసాయిరెడ్డి దగ్గర చేరటానికి అవకాశం ఉందా? లేదు కదా. తీసుకో, సాక్షి వాళ్ళని తీసుకో, భారతిరెడ్డి ఏముంటుందో నువ్వే చూద్దు. కానీ అంటే నువ్వు సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి పోటీ ఛానల్ పెడుతుంటే భారతిరెడ్డి చూస్తూ ఊరుకుంటుందా? అందుకని ఎటు పోయినా విజయసాయిరెడ్డికి చెక్మేటే ఉన్నది. విజయసాయిరెడ్డికి ఎటు పోదామన్నా వెసులుబాటు కనపట్టలేదు. చెస్ బోర్డులో రాజు ఒక అడుగే వేస్తాడు, అటో ఇటో ఎటు, ఎటైనా సరే ఒక్క అడుగు మాత్రం వేయగలుగుతాడు. ఆ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి చేరి ఉన్నాడు, చెక్మేట్లో ఉన్నాడు. అందుకని జర్నలిస్టులని తిడుతున్నాడు. పార్టీ పరంగా నీకు సపోర్ట్ రావట్లా, నాయకులు ఎవరు నీకు బాసటగా నిలబడలా. నువ్వేమన్నా స్ట్రాంగ్ లీడర్వా? నువ్వు స్ట్రాంగ్ లీడరు కాదు. నువ్వు ఉత్తరాంధ్రలో ఉన్నంతకాలం ఈ శాంతి లాంటి వాళ్ళతోటి తిరగటం తప్ప నువ్వు చేసింది లేదు, పెట్టింది లేదు. అందుకని నిన్ను అక్కడి నుంచి మార్చాడు. పోనీ నువ్వు నీ సొంత జిల్లా నెల్లూరుకి వెళ్ళి పనిచేద్దామా, నెల్లూరు ప్రజలు నిన్ను చీకొట్టారు, పార్టీలో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పోనీ అందరినీ లాగుదామా అంటే నువ్వు లాగటానికి నీకంత శక్తి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని, ఇప్పుడు ఈ ఎర్రమట్టి దిబ్బల మీద ప్రభుత్వం ఎంక్వైరీ వేసింది అనుకో, నేను నా కూతురు కాదండి, జగన్మోహన్ రెడ్డికి కూడా నేను వాటా ఇచ్చానండి అని చెప్పాలి. అంటే అప్రూవర్గా మారి ఏదో ఒకటి చెప్పాలి. అప్పుడు చెబితే నిన్ను జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు. పోనీ గంభీరంగా ప్రకటన ఇచ్చావు నేను పేపర్ పెడతానని, పేపర్ పెడితే భారతిరెడ్డి ఊరుకోరు. అంటే నువ్వు ఏ దారి లేదు నీకు, అన్ని దారులు మూసుకుపోయిన ఒక నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయాడు ఈ విజయసాయిరెడ్డి. అందుకనే లాస్ట్ రిసార్ట్గా అందరినీ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి జగన్ గారు, మనకి వాదించటానికి పాయింట్లు ఉన్నంతకాలం వాదిస్తూనే ఉంటారు ఇద్దరు వ్యక్తులు, అంటే పోటాపోటీగా వాదిస్తూ ఉంటారు. ఎవడి దగ్గర అయితే వాదించటానికి సబ్జెక్ట్ అయిపోతుందో వాడు బూతులు మొదలు పెడతాడు. బూతులు మొదలుపెట్టాడు అంటే వీడి దగ్గర సబ్జెక్ట్ అయిపోయినట్టు లెక్కేసుకోండి మీరు. ఇప్పుడు నేను చెప్పింది జీవిత సత్యం. మీరు ఈ విజయసాయిరెడ్డి విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా చూడండి, వాడు బూతులు తిడుతున్నాడు అంటే వాడి దగ్గర సబ్జెక్టు లేదు అని అర్థం. విజయసాయిరెడ్డి దగ్గర సబ్జెక్టు లేకపోవటం వల్ల బూతులు లంఘించుకుంటున్నాడు.
బూతులు తిడుతున్నాడు, బూతుల మీద బతుకుతున్నాడు, కులాల మీద వ్యతిరేకత రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనే ఉంది, ఈయన బాస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుంచి చేసింది అదే కదా. ప్రజలందరూ ఆలోచించుకున్నారు, ఇదేంటి ఆయనకి ఏదన్నా కమ్మ కులం మీద ద్వేషం ఉంటే ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి అని ప్రజలందరూ ఆలోచించారు. 11కి పరిమితం చేశారు. మనం చేసిన తప్పేంటో తెలుసుకొని దానికి ఏదన్నా బెటర్ స్ట్రాటజీ వేసుకునేవాడు రాజకీయ నాయకుడు. ఇక్కడ ఒకడు ఎర్రమట్టి దిబ్బలు దొబ్బేవాడు, ఒకడు అమ్మాయిలతోటి తిరిగేవాడు, ఇంకొకడు బూతులు మాట్లాడేవాడు, ఇంకొకడు ఇది చేసేవాడు, అక్రమాలు చేసేవాడు, అన్యాయాలు చేసేవాడు, మర్డర్లు చేసేవాడు, రౌడీ షీటర్ ఈ టైపులో ఉన్నారు అక్కడ మొత్తం అంతా సంత అంతా. వీళ్ళు ఏం చేయగలుగుతారు ఇంకా బూతులు తిట్టడం మినహా? అందువల్ల నేను మన జర్నలిస్టు మిత్రులకి అందరికీ నేను చేసే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, విజయసాయిరెడ్డి బూతులు తిట్టడం దాని గురించి ఏ జర్నలిస్టు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళెవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. విజయసాయిరెడ్డి తిడుతున్నది ఎందుకు అంటే అతనికి ఇంకేం దారి లేదు, చెక్మేట్లోకి వచ్చి ఉన్నాడు. ఇవన్నీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఒక 100 కేసుల్లో దొరుకుతాడు. ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో కూడా దొరుకుతాడు. ఎటు పోవటానికి మార్గం లేదు. పార్టీ వాళ్ళు కూడా ఎళ్ళగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి నిస్సహాయంగా ఈ బూతులు తిట్టుకుంటూ బతుకుతున్నాడు. అందువల్ల విజయసాయిరెడ్డి ఆయన అంటే ఆయన మాట్లాడే మాటలకే విలువ లేదు, ఇంకా ఆయన తిట్టే బూతులకి ఏం విలువ ఉంటుంది? సో చూద్దాం సార్, ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రం దీని మీద సరైనటువంటి ఒక చర్య తీసుకొని విజయసాయిరెడ్డి చేసినటువంటి ఒక అక్రమాలని వీటన్నిటిని కూడా బయట పెట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.